హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ ఎన్టీపీసీ క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి పార్ట్ 2 వీడియో అనమాట. దీనికి సంబంధించిన పార్ట్ 1 వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీకు కావాలనుకుంటే ప్లేలిస్ట్లో కూడా అవైలబుల్గా ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి రిక్వెస్ట్ అంటే, మీరు కనుక మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి మంచి ఫ్రీ వీడియోస్ అనేవి మన ఛానల్లో రాబోతున్నాయి కాబట్టి. అండ్ వన్ మోర్ పాయింట్, మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కామెంట్ బాక్స్లో పిన్ చేశాను. ఒకసారి వెళ్ళి చెక్ చేసి ఫాలో అయిపోండి. ఎందుకంటే ఇక్కడ నేను ఏదైతే క్లాస్లో డిస్కస్ చేస్తానో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది అక్కడ ప్రొవైడ్ చేస్తా కదా, సో అది మీకు యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 44. ఇక్కడ ఏమంటాడంటే, ది ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ 270 ఇఫ్ దేర్ ఎల్సిఎం ఈజ్ 90 దెన్ దేర్ హెచ్ఎఫ్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. తెలుగులో చూడండి, రెండు సంఖ్యల యొక్క లబ్ధం 270, వాటి యొక్క కసాగు 90 అయినా వాటి యొక్క గసాబా ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతాడు అనమాట. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టూ నెంబర్స్ లెటర్స్ ఏబి అనుకుంటే ఈ టూ నెంబర్స్ మనకి ఉన్నప్పుడు ఆ రెండింటి యొక్క ప్రోడక్ట్ దేనికి ఈక్వల్ అవుతుందంటే వీటి యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్కి ఈక్వల్ అవుతుంది. ఈ టూ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ మనకేమి ఇచ్చాడు? ఈ టూ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఇచ్చాడు. ఎంత అంటే ద ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 270 అంటాడు. అంటే ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ వాల్యూ ఎంత ఇచ్చాడు అంటే 270 ఇచ్చాడు. సో 270 ఈజ్ ఈక్వల్ టు, అండ్ అలాగే వీటి యొక్క ఎల్సిఎం కూడా ఇచ్చాడు కదా, ఎంత ఎల్సిఎం 90 ఇచ్చాడు ఇంటూ హెచ్ఎఫ్ కనుక్కోమన్నాడు. అది మనకు తెలియాలి కాబట్టి హెచ్ఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో చూడండి, క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? 0 క్యాన్సిల్ అయిపోతుందా? 9 1 టైం పోతుంది, 9 3 టైమ్స్ పోతుంది, అవునా కదా? సో అలా హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే 3 అవుతుంది, విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. చూడండి, క్వశ్చన్ నెంబర్ 45. ఇక్కడ ఏమంటాడంటే, ది సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ బారోడ్ ఈజ్ ₹10 ఎట్ ద రేట్ ఆఫ్ 10% per annum ఫర్ 10 years. హౌ మచ్ ఈజ్ ది సమ్ ఆఫ్ మనీ బారోడ్? సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున 10 సంవత్సరాలకి రుణం తీసుకున్న మొత్తంపై బారు వడ్డీ ₹10, రుణం తీసుకున్న మొత్తం డబ్బు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతాడు అనమాట. ఇక్కడ జాగ్రత్త చూడండి, మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 10% per annum. 10% per annum అంటే 1 ఇయర్కి ఎంత పర్సెంట్ ఇంట్రెస్ట్? 10% అనమాట. 1 ఇయర్కి 10% ఇంట్రెస్ట్ అనమాట. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి మరి 10 ఇయర్స్కి ఏమవ్వాలి? 10 ఇయర్స్కి ఏమవ్వాలంటే 10 ఇంటూ 10%. ఎందుకంటే 1 ఇయర్కి 10% కదా ఇంట్రెస్ట్ అనేది. అప్పుడు 10 ఇయర్స్కి ఏమవ్వాలి? 10 ఇంటూ 10% అంటే 10 ఇయర్స్ కలిపి ఇంట్రెస్ట్ ఎంత రావాలంటే 100% రావాలి. ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ అనేది కాన్స్టెంట్గా వస్తూ ఉంటుంది, అవునా కదా? చెప్పే కదా ఆల్రెడీ. సో అలా 1 ఇయర్కి 10% ఇంట్రెస్ట్ వస్తే 10 ఇయర్స్కి ఎంత రావాలి? 10 ఇయర్స్కి ఎంత రావాలంటే 10 ఇంటూ 10% రావాలన్నమాట. అంటే సింపుల్గా 10 ఇయర్స్కి 100% ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. ఓకేనా? కానీ ఇక్కడ మనకి మనీ రూపంలో ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందంటే చూడండి, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ బారోడ్ ఈజ్ ₹10 అన్నాడు. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనీ రూపంలో మనకి 10 రూపీస్ వచ్చిందనమాట. ఇక్కడ పర్సంటేజ్ రూపంలోనేమో 100% వచ్చింది, మనీ రూపంలోనేమో 10 రూపీస్ వచ్చిందనమాట. మరి అప్పుడు 100% దేనికి ఈక్వల్ అవుతుంది? 10 రూపీస్కి ఈక్వల్ అవుతుంది, అవునా కదా? అయితే ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడంటే, హౌ మచ్ ఈజ్ ది సమ్ ఆఫ్ మనీ బారోడ్? ఏమడుగుతున్నాడు? సమ్ ఆఫ్ మనీ బారోడ్ అంటే మనం తీసుకున్న టోటల్ మనీ ఎంత, సమ్ ఎంత అనేసి అడుగుతున్నాడు అనమాట. మరి సమ్ ఈజ్ నథింగ్ బట్ ప్రిన్సిపల్ అనేది నేను ఎప్పుడు ఎంత ఉంటుందని చెప్పాను? ప్రిన్సిపల్ ఈజ్ ఆల్వేస్ 100%. అంటే మనల్ని సింపుల్గా 100% వాల్యూ కనుక్కోమన్నాడు. 100% వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు కదా, అంతా 10 రూపీస్. అలా ప్రిన్సిపల్ ఏమవుతుందంటే 10 రూపీస్ అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. ఓకేనా? చూడండి, క్వశ్చన్ నెంబర్ 46. ఇక్కడ ఏమంటాడంటే, ది సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మొదటి 10 సహజ సంఖ్యల వర్గాల మొత్తం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ మనకి ఒక ఫార్ములా అయితే ఉంది. ఏంటి ఆ ఫార్ములా అంటే n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6 అనమాట. ఇదే కదా. ఇదేంటంటే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. ఇక్కడ మనల్ని అడిగిందేమో ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్. ఇక్కడ అర్థమైందా? సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? 1 2 3 సో ఆన్ అప్ టు n. వీటి యొక్క స్క్వేర్స్ అనమాట. వీటి యొక్క స్క్వేర్స్ అంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ సో ఆన్ అప్ టు n స్క్వేర్.
వాటి యొక్క సమ్ అనమాట. వాటి యొక్క సమ్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ సో ఆన్ అప్ టు n స్క్వేర్. సో ఈ వాల్యూ అంతా దేనికి ఈక్వల్ అవుతుంది అంటే n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n+1/6కి ఈక్వల్ అవుతుంది. అయితే మనల్ని అడిగింది ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ అంటున్నాడు కాబట్టి సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ అంటున్నాడు కాబట్టి సింపుల్గా ఇక్కడ మనం n బదులు ఏం పెడతామంటే 10 పెట్టేస్తాం అనమాట. ఓకేనా. సో చూడండి n బదులు 10 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చూడండి ఆన్సర్ అనేది. సో n ఇంటూ అంటే సో 10 ఇంటూ n+1 అంటే 11 అవుతుందా, ఇంటూ 2n+1 అంటే 2 ఇంటూ 10+1 అంటే 20+1 దట్ ఈజ్ నథింగ్ బట్ 21/6 అవుతుందా. సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే చూడండి జాగ్రత్తగా 3 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది, 3 ఇక్కడ 7 టైమ్స్ పోతుంది, అలాగే 2 1 టైము, 2 5 టైమ్స్ పోతుంది, 5 7s 35, 11 ఇంటూ 35 అవుతుంది, 11 ఇంటూ 35 అవునా. సో 11th మల్టిప్లికేషన్ కాబట్టి సింపుల్గా దీన్ని ఎలా రాస్తామంటే ఫస్ట్ 5 రాసేసేయండి, 5 రాసేసేయండి. 5కి ముందు ఏముంది 3 ఉంది, 3 ఉంది కాబట్టి 5 + 3 చేయండి. 5 + 3 చేస్తే మనకి 8 అవుతుందా. అలాగే 3కి ముందు ఏమైనా ఉందా లేదు కాబట్టి డైరెక్ట్గా 3 రాసేసేయండి. 3 రాసేస్తే మనకి 11 ఇంటూ 35 దట్ ఈజ్ నథింగ్ బట్ 385 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ వాల్యూ ఏమైందంటే 385. అండ్ ఇక్కడ మనకి ఇంకో కొన్ని ఫార్ములాస్ కూడా ఉన్నాయి. ఏంటంటే చూడండి సమ్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, ఇవి న్యాచురల్ నెంబర్స్ అయినా వీటి యొక్క సమ్ ఇక్కడ మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ అన్న ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అన్న మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే చూడండి 1 నుంచి స్టార్ట్ అవుతాయి. అంతేగాని మీరు మధ్యలో నుంచి ఎక్కడి నుంచి ఇచ్చారనుకోండి అంటే లైక్ 3 + 4+ అలా చేసుకుంటూ వెళ్ళి n ఇంటూ n+1 అని రాయకూడదు. స్టార్టింగ్ 1తో స్టార్ట్ అవుతున్నాయి చూడండి. ఇవి ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్ అనగానే మనకి 1 + 2 + 3 అలా 1 నుంచి స్టార్ట్ అవుతాయి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో చూడండి ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్ అంటే n ఇంటూ n+1/2 ఇది. తర్వాత ఇప్పుడు చూశారు కదా ఇది. అండ్ నెక్స్ట్ క్యూబ్స్, సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే n² ఇంటూ n+1² దీనికి ఈక్వల్ అవుతుంది. దీన్నే కొన్ని బుక్స్లో ఎలా రాస్తారంటే సింపుల్గా దీన్ని n ఇంటూ n+1/2 రాస్తారు. మళ్ళీ దీన్ని తిరగదిప్పి రాసినా సరే మళ్ళీ ఇదే వస్తుంది n² n+1² ఇదే కదా వచ్చేది మళ్ళీ. అండ్ మనకి ఇంకా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఏంటంటే చూడండి 1 + 3 + 5 సో ఆన్ అప్ టు n. ఇక్కడ 1 3 5 ఏంటవి ఆడ్ నెంబర్స్ అవునా కదా. సో ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ యొక్క సమ్ దేనికి ఈక్వల్ అవుతుందంటే n²కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. అలాగే 2 4 6 2 + 4 + 6 సో ఆన్ అప్ టు n అంటే ఇవి 2 4 6 ఇవన్నీ ఏంటవి ఈవెన్ నెంబర్స్. ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ యొక్క సమ్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే n ఇంటూ n+1 అవుతుంది అనమాట. ఓకేనా. అండ్ అలాగే ఇక్కడ కూడా అంతే స్టార్టింగ్ ఫస్ట్ ఆడ్ నెంబర్ 1 కాబట్టి 1తో స్టార్ట్ అవ్వాలి. ఓకేనా. మధ్యలో నుంచి అక్కడి నుంచి ఇవ్వకూడదు. అలాగే ఇక్కడ ఫస్ట్ ఈవెన్ నెంబర్ 2 కాబట్టి 2 నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట. అలా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములాస్ అనేవి మనకి ఉపయోగించుకోవడానికి వీలు ఉంటుంది అనమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 47. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ ద ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 1225 స్క్వేర్ సెంటీమీటర్స్ దెన్ వాట్ విల్ బి ది పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ అనేసి క్వశ్చన్ ఇచ్చాడు. ఒక చతురస్రం యొక్క వైశాల్యం 1225 చదరపు సెంటీమీటర్లు అయినా దాని యొక్క చుట్టుకొలత ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇది వచ్చేసి ఒక స్క్వేర్ అంటే ఆల్ 4 సైడ్స్ ఆర్ ఈక్వల్ అవునా కదా. అలాగే దీని యొక్క ఏరియా ఏమవుతుంది a² అవుతుంది అవునా కదా. సో ఈ a² వాల్యూ ఎంత ఇచ్చాడంటే మనకి 1225 ఇచ్చాడు. a² అంటే ఏరియా ఎంత ఇచ్చాడు అంటే మనకి 1225 స్క్వేర్ సెంటీమీటర్స్ ఇచ్చాడు. మరి a² 1225 అంటే ఏ వాల్యూ ఏమవ్వాలి √1225 ఏమవుతుందంటే 35 అవుతుంది అనమాట. మనల్ని అడిగిందేమో దీని యొక్క పెరిమీటర్ అడిగాడు. ఏరియా ఇచ్చాడు, మనల్ని అడుగుతుంది పెరిమీటర్. మరి పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ ఏమవుతుంది 4aనా కదా. సో 4a అవుతుంది అనమాట. సో 4a = 4 × 35 దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 4 5s 20 2 క్యారీ 4 3s 12 అని అది ఒక 2 ఉంది కదా. సో 14 అవుతుంది అనమాట. అలా 140 అనేది పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ అవుతుంది. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 48. ఇక్కడ ఏమంటాడంటే వాట్ ఈస్ ది ఎల్సిఎం ఆఫ్ 3/10 అండ్ 2/5 3/10 మరియు 2/5 యొక్క కసాగు ఏమిటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ మనకి ఒక రిలేషన్ అయితే ఉంది. ఏంటంటే ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ యొక్క అంటే ఇలా ఫ్రాక్షన్స్లో ఉంటాయి కదా భిన్నాలు, వాటి యొక్క ఎల్సిఎం కనుక అడిగితే మనం ఏం చేస్తామంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్ని కనుక్కుంటాం. ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ అంటే పైన ఉన్న వాల్యూస్ అన్నిటికీ ఎల్సిఎం కనుక్కుంటాం, అలాగే కింద ఉన్న వాల్యూస్ అన్నిటికీ హెచ్సిఎఫ్ కనుక్కుంటాం. ఓకేనా. సో ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్ అడిగితే పైన ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. ఎల్సిఎం
ఎల్సిఎం అంటే పైన ఎల్సిఎం రావాలి, కింద హెచ్సిఎఫ్ రావాలి. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా అంతే, పైన హెచ్సిఎఫ్ ఉంటే పైన హెచ్సిఎఫ్ కింద ఎల్సిఎం అనమాట. ఓకేనా. సో ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ అడిగాడు కాబట్టి పై వాటన్నిటికీ ఎల్సిఎం కడతాం, కింద వాటన్నిటికీ హెచ్సిఎఫ్ కడతాం. అదే లాజిక్. ఒకవేళ హెచ్సిఎఫ్ అడిగితే పై వాటన్నిటికీ హెచ్సిఎఫ్ కడతాం, కింద వాటన్నిటికీ డినామినేటర్స్కి ఎల్సిఎం కడతాం అనమాట. ఓకేనా. సో అది మనల్ని అడిగింది ఎల్సిఎం కాబట్టి చూడండి ఏమవ్వాలి, ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ అంటే ఎల్సిఎం ఆఫ్ 3, 2 పై వాటికి, అలాగే హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్ ఏమున్నాయి 10, 5 కదా. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 10, 5. మరి 3కి 2కి ఎల్సిఎం ఏమవుతుంది 6 కదా. సో ఎల్సిఎం అనేది 6 అవుతుంది బై హెచ్సిఎఫ్ ఆఫ్ 10, 5. ఈ రెండింటి యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి 5 కదా. సో 5 అవుతుంది అనమాట హెచ్సిఎఫ్. సింపుల్గా ఏం చేస్తారంటే ఉన్న వాటిలో చిన్న వాల్యూ తీసుకోండి. హెచ్సిఎఫ్ అడిగితే ఉన్న వాటిలో చిన్న వాల్యూ తీసుకోండి. అయితే 5 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది, లేదంటే దీని యొక్క ఫ్యాక్టర్ అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. సపోజ్ 5 అనేది హెచ్సిఎఫ్ అన్నాం అనుకోండి, 5 హెచ్సిఎఫ్ అంటే ఇక్కడ ఉన్న అన్నిటినీ ఇది 5 అనేది క్యాన్సిల్ చేయాలి. మరి 10 అనే క్యాన్సిల్ చేస్తుంది, 5ని 5 కూడా క్యాన్సిల్ చేసుకుంటుంది. కాబట్టి 5కి హెచ్సిఎఫ్ అవడానికి ఛాన్స్ ఉంది, కాబట్టి అదే హెచ్సిఎఫ్ అవుతుంది అనమాట. ఓకేనా. అండ్ దీని యొక్క ఫ్యాక్టర్ అయిన 1 కూడా అవుతుంది, కానీ రెండిట్లో పెద్దదే 5 కాబట్టి 5 హెచ్సిఎఫ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో అలా ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్ ఈ రెండింటి యొక్క ఎల్సిఎం దేనికి ఈక్వల్ అయిందంటే 6/5కి ఈక్వల్ అయిందనమాట, విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. చూడండి క్వశ్చన్ నెంబర్ 56. ఇక్కడ ఏమంటాడంటే ది సమ్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ x² - 11x + 30 = 0 ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి తెలుగులో, సమీకరణం x² - 11x + 30 = 0 యొక్క మూలాల మొత్తం అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ మనం గనక ఈ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ax² + bx + c = 0కి కంపేర్ చేస్తే అప్పుడు ఒకవేళ మనల్ని గనక సమ్ ఆఫ్ ద రూట్స్ అడిగితే సమ్ ఆఫ్ ద రూట్స్ దేనికి ఈక్వల్ అవుతుంది -b/aకి ఈక్వల్ అవుతుంది. అలాగే ఒకవేళ మనల్ని గనక ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అడిగితే అది దేనికి ఈక్వల్ అవుతుంది c/aకి ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకేనా. వేర్ abc అంటే మనం కంపేర్ చేసినప్పుడు x² కోఎఫిషియంట్ a అవుతుంది, x కోఎఫిషియంట్ b అవుతుంది, కాన్స్టెంట్ అనేది c అవుతుంది అనమాట. ఓకేనా. సో మనల్ని అడిగింది సమ్ ఆఫ్ ద రూట్స్ అడిగాడు కాబట్టి ఏమవుతుంది -b/a దట్ ఈజ్ ఈక్వల్ టు b అంటే ఎంత కంపేర్ చేస్తే b ప్లస్ ఎగ్జాక్ట్గా ఏముంది -11 ఉందా. సో -11 కాబట్టి b బదులు -11, అంతేగాని -b బదులు 11 పెట్టకూడదు. ఓకేనా. b అంటే -11, దాని ముందు మళ్ళీ మైనస్ ఉంది కాబట్టి -11/a అంటే మనకి 1 ఉంది కదా. సో అలా సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుందంటే 11 అవుతుంది అనమాట, విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. ఒకవేళ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అడిగితే c/a కనుక్కునే వాళ్ళం. చూడండి క్వశ్చన్ నెంబర్ 62. ఇక్కడ ఏమంటున్నాడంటే ది థర్డ్ ప్రపోర్షనల్ టు 4 and 9 ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 4 మరియు 9కి మూడవ అనుపాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ మనకి కొన్ని ఫార్ములాస్ ఎంత ఉండే అవి చూడండి. మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ ఏబి అంటే మనకి 2 నెంబర్స్ ఇచ్చేసి ఏబి అలా 2 నెంబర్స్ ఇచ్చేసి వాటి యొక్క మీన్ ప్రపోర్షనల్ లేదా సెకండ్ ప్రపోర్షనల్ అని అడిగితే దాని వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే రూట్ ఆఫ్ ఏబి అంటే రూట్ లోపల ఈ 2 నెంబర్స్ని పడేయండి. అంటే a ఇంటూ బి, ఏబి అంటే a ఇంటూ బి అనమాట. ఓకేనా. సో రూట్ ఆఫ్ ఏబి దేనికి ఈక్వల్ అవుతుందంటే మీన్ ప్రపోర్షనల్కి ఈక్వల్ అవుతుంది అనమాట. అలాగే మనకి 2 నెంబర్స్ ఇచ్చేసి లైక్ ఏబి అలా 2 నెంబర్స్ ఇచ్చేసి వీటి యొక్క థర్డ్ ప్రపోర్షనల్ అడిగితే b²/a అవుతుంది అనమాట దాని వాల్యూ అనేది. అలాగే మనకి 3 నెంబర్స్ ఇచ్చి వీటి యొక్క ఫోర్త్ ప్రపోర్షనల్ అడిగితే ఏబిసి అనే 3 నెంబర్స్ ఇచ్చేసి వీటి యొక్క ఫోర్త్ ప్రపోర్షనల్ గనక అడిగితే b × c/aకి ఈక్వల్ అవుతుంది అనమాట. ఇక్కడ ఆర్డర్ కూడా మనకి చాలా ముఖ్యం, ఎందుకంటే సపోజ్ నేను 15, 20 లెటర్స్ 25 అనుకున్నాను అనుకోండి. ఇక్కడ వీటిని ఎలా తీసుకోవాలంటే ఏబిసి అలా తీసుకోవాలి, అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు తీసుకోకూడదు. అంటే ఇది సి అనుకుంటా, ఇది ఏ అనుకుంటా, ఇది బి అనుకుంటా, ఇలా మాత్రం తీసుకోకూడదు అనమాట. ఓకేనా. ఇచ్చిన నెంబర్స్ని ఎగ్జాక్ట్గా ఏబిసి ఆర్డర్లోనే తీసుకోవాలి. తీసుకొనే మనం లైక్ ఫోర్త్ ప్రపోర్షన్ కానీ థర్డ్ ప్రపోర్షన్ కానీ వీటిని ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. ఓకేనా. కానీ ఇక్కడ మనకి మెయిన్ ప్రపోర్షన్లో ఆ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే రెండింటిని మల్టిప్లై చేసి రూట్లో పడేస్తాం తీసుకెళ్ళి, అంతే కదా. కాబట్టి ఇక్కడ ఆర్డర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే చూడండి ఇక్కడ మనల్ని ఏం అడిగాడంటే థర్డ్ ప్రపోర్షనల్ అడిగాడు. థర్డ్ ప్రపోర్షనల్ అంటే ఇచ్చిన 2 నెంబర్స్ని ఎలా తీసుకోవాలి ఏబి అనుకోవాలి. ఇదిగో ఫస్ట్ దాన్ని ఏ అనుకుంటున్నా, సెకండ్ దాన్ని బి అనుకుంటున్నా. మరి థర్డ్ ప్రపోర్షనల్ ఏమవుతుంది b²/a అంటే సింపుల్గా b² అంటే 9² అంటే 81/a అంటే 4. ఓకేనా.
సపోజ్ ఇందా చెప్పినట్టు ఆర్డర్ ప్రకారం తీసుకోకపోతే దీన్ని బి అనుకుని దీన్ని ఏ అనుకుంటే ఆన్సర్ వచ్చిద్దా? రాదు కదా. సో అందుకే చెప్పింది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ మనల్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో అడిగాడు. మిక్స్డ్ ఫ్రాక్షన్లో అడిగాడు కాబట్టి సింపుల్గా ఏం చేస్తారు, 81లో 4 అనేది నియర్లీ ఎన్ని టైమ్స్ పోతుందో చూడు. ఎన్ని టైమ్స్ పోతుంది అంటే నియర్లీ 20 టైమ్స్ పోతుంది. ఎందుకంటే 4 20 80. మరి 81లో 80 పోగా ఎంత మిగులుతుంది? 1 మిగులుతుంది. ఆ 1 పైన రాయి. బైలో 4 కామన్, ఇంకా కింద 4 ఉంటుంది అనమాట. అలా 21/4 అనేది మన ఆన్సర్ అవుతుంది, విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. చూడండి క్వశ్చన్ నెంబర్ 65. ఇక్కడ ఏమంటాడంటే ది కాంపౌండ్ రేషియో ఆఫ్ 1:2, 3:10 అండ్ 10:21 ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 1:2, 3:10 మరియు 10:21 సమ్మేళనం యొక్క నిష్పత్తి ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. చూడండి మనకి కొన్ని రేషియోస్ ఇచ్చాడు. ఏంటంటే 1:2 ఒకటి, 3:10 ఒకటి, అలాగే 10:21 ఒకటి. ఓకేనా. సో చూడండి మనం ఇక్కడ ఎలా కడతామంటే రేషియో అనేది ఆపోజిట్ సైడ్లో అంటే ఈ సైడ్ ఆపోజిట్ సైడ్స్ కదా. ఆపోజిట్ సైడ్లో మనకి ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకేనా. అలాగే సేమ్ సైడ్ ఉంటే మల్టిప్లై చేస్తాం. ఆపోజిట్ సైడ్లో ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో చూడండి అది ఎలా అంటే చూడండి ఇక్కడ 10 ఎక్కడ ఉంది, 10 ఎక్కడ ఉంది. ఈ రెండు ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి, రేషియోకి అవతల ఇవతల ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేసుకున్నా. అదే ఒకవేళ సేమ్ సైడ్ ఉంటే మనం మల్టిప్లై చేస్తాం, అంతేగాని క్యాన్సిల్ చేయకూడదు. ఇన్ ద సేమ్ ఇక్కడ చూడండి ఈ రెండు 3 and 21 ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి కదా. సో క్యాన్సిల్ చేసుకుంటా. 3 1 టైం పోతుంది, 3 ఇక్కడ 7 times పోతుంది. ఇంకేమి క్యాన్సిల్ అవ్వవు కాబట్టి సింపుల్గా ఏం చేయాలి, సేమ్ సైడ్ ఉన్న వాటిని మల్టిప్లై చేయండి. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 ఇంకా. సో 1 ఉంది ఈస్ట్, ఇక్కడ సేమ్ సైడ్ ఉన్నాయి, ఈ రెండు మల్టిప్లై చేయి. 2 7s 14 సరిపోయిందా. సో అలా 1:14 అనేది వీటి యొక్క ఫైనల్ రేషియో అవుతుంది, 1:14. చూడండి క్వశ్చన్ నెంబర్ 68. ఇక్కడ ఏమంటాడంటే వాట్ ఈస్ ద హెచ్ఎఫ్ ఆఫ్ 1/2 అండ్ 3/4, 1/2 మరియు 3/4 యొక్క గసాబా ఏంటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. సో ఇలాంటి ఫార్మేట్ ఆఫ్ క్వశ్చన్ నేను ఇందాక కూడా చెప్పాను ఆల్రెడీ. ఎల్సిఎం కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేను హెచ్ఎఫ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటంటే చూడండి హెచ్ఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్ అడిగితే ఓకేనా, ఏం చేయాలి, పై వాటికి హెచ్ఎఫ్ కట్టాలి. పైన హెచ్ఎఫ్ ఇక్కడ హెచ్ఎఫ్ ఉంది కాబట్టి పైన వాటికి హెచ్ఎఫ్ కట్టాలి, కింద వాటికి ఎల్సిఎం కట్టాలి. ఓకేనా. అలా కాకుండా మనల్ని కనుక ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్ అడిగితే, ఫ్రాక్షన్స్ యొక్క ఎల్సిఎం అడిగితే పై వాటికి ఎల్సిఎం, కింద వాటికి హెచ్ఎఫ్, అంటే వీటికి ఎల్సిఎం కడతాం, వీటికి హెచ్ఎఫ్ కడతాం. కానీ మనల్ని అడిగింది హెచ్ఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్, వీటి యొక్క ఫ్రాక్షన్ అడిగాడు కదా. కాబట్టి పై వాటికి హెచ్ఎఫ్, కింద వాటికి ఎల్సిఎం. సో 1కి 3కి హెచ్ఎఫ్ కడితే 1కి 3కి హెచ్ఎఫ్ కడితే ఏమొస్తుంది, హెచ్ఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. 1కి 3కి హెచ్ఎఫ్ ఎంత 1/2కి 4కి ఏం చేయాలి, ఎల్సిఎం కట్టాలి, కింద వాటికి ఎల్సిఎం కట్టాలి కదా. సో 2కి 4కి ఎల్సిఎం ఏమవుతుంది 4 అని కదా. అలా వీటన్నిటి యొక్క హెచ్ఎఫ్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 1/4కి ఈక్వల్ అవుతుంది అనమాట. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. చూడండి క్వశ్చన్ నెంబర్ 70. ఇక్కడ ఏమన్నాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియల్ నెంబర్స్ హ్యాస్ ది మ్యాక్సిమం వాల్యూ, క్రింది వాస్తవ సంఖ్యలలో ఏది గరిష్ట విలువను కలిగి ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ మనకి 4 నెంబర్స్ ఇచ్చాడు కదా. సో వీటిల్లో దేనికి ఏది పెద్ద వాల్యూ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇచ్చాడు ఒకటి, అలాగే క్యూబ్ రూట్ ఆఫ్ 3 ఇచ్చాడు, అలాగే ఫోర్త్ రూట్ ఆఫ్ 4 ఒకటి ఇచ్చాడు, అండ్ అలాగే సిక్స్త్ రూట్ ఆఫ్ 5 ఒక నెంబర్ ఇచ్చాడు అనమాట. వీటిల్లో మ్యాక్సిమం వాల్యూ ఏంటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ సిక్స్త్ రూట్ ఆఫ్ 5 అన్నప్పుడు రూట్లో 6 ఉంది, అవునా. అలాగే ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అంటే రూట్లో ఏముండాలి, స్క్వేర్ ఉండాలి, నథింగ్ బట్ 2 ఉండాలన్నమాట. ఓకేనా. సిక్స్త్ రూట్ ఆఫ్ 5 కదా ఇది. సో ఇక్కడ 6 ఉన్నట్టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అంటే ఇక్కడ 2 ఉంటుంది అనమాట. అర్థమైందా. ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 3 అంటే రూట్లో 3 ఉంది, ఫోర్త్ రూట్ ఆఫ్ 4 అంటే 4 ఉందన్నమాట. అలాగే ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అంటే ఇక్కడ మనకి 2 ఉంటుందన్నమాట. సో దీన్ని ఇప్పుడు మనం పవర్స్లో రాసుకుందాం. పవర్స్లో రాసి ఇది ఏమవుతుందంటే 2 పవర్, ఇక్కడ 1 ఉంటుంది కదా, ఈ 1 ఇక్కడ రాసేసాయి డైరెక్ట్గా. ఇక్కడ పవర్లో ఉన్న 1నే 1 రాసేసాయి. ఇక్కడ ఈ రూట్లో ఉన్న వాల్యూ ఏమవుతుందంటే బైలోకి వస్తుంది, అంటే by2 అవుతుంది ఇక్కడ. ఓకేనా. సో ఇన్ ద సేమ్ వే 3 ఉంది, దీని పవర్లో 1 ఉంది కదా. సో 1 బై 3 కిందకు వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ 4 పవర్లో 1 ఉంది, ఈ 4/4 అవుతుంది. అలాగే 5 పవర్లో ఇక్కడ 1 ఉంది, 6/6 అవుతుంది అనమాట. ఓకేనా. సో అలా 2 పవర్ 1/2 ఇలా వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడున్న డినామినేటర్స్కి 2కి 3కి 4కి 6కి డినామినేటర్స్కి 2కి 3కి 4కి 6కి ఎల్సిఎం కనుక్కుందాం. ఎల్సిఎం ఎంత అంటే వాటికి 12 కదా, ఆ 12 పెట్టి మొత్తాన్ని మల్టిప్లై చేయండి. ఓకేనా.
మొత్తాన్ని మల్టిప్లై చేయండి. మనకి ఎందుకంటే మ్యాక్సిమం వాల్యూ అడిగాడు కదా, మ్యాక్సిమం వాల్యూ ఎలాగనుకుంటామంటే మనం ఇప్పుడు మల్టిప్లై చేసిన తర్వాత మనకు కొన్ని వాల్యూస్ వస్తాయి. అలా కాకుండా మనకి ఇలాగే వదిలేసాం అనుకోండి, వదిలేస్తే మనం చెప్పలేం. కాబట్టి ఎల్సిఎంతో మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేస్తే ఇది ఏమవుతుందంటే 2/6 అవుతుందా, క్యాన్సిల్ అయితే ఇదేమో 3/4 అవుతుందా, అలాగే ఇదేమవుతుంది 4³ అవుతుందా, అలాగే ఇదేమవుతుంది 5² అవుతుందా. మరి ఇప్పుడు 2/6 అంటే ఇది 64 అవుతుంది, 3/4 అంటే ఇది 81 అవుతుంది, 4³ అంటే ఇది 64 అవుతుంది అగైన్, అలాగే 5² అంటే ఇది 25 అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయో పెద్దగా చిన్నగా వీటెదురుగా ఉన్న ఇవి కూడా అలాగే ఉంటాయి. ఓకేనా, ఇక్కడ మనల్ని అడిగింది పెద్ద నెంబర్ కాబట్టి ఉన్న వాటిలో పెద్ద నెంబర్ ఏంటి 81 కాబట్టి దీని ఎదురు ఉన్నది ఇది కూడా పెద్ద వాల్యూ అవ్వాలన్నమాట. ఓకేనా, సో అలా ³ అనేది ఏమవుతుందంటే మ్యాక్సిమం వాల్యూని కలిగి ఉంటుంది. అదే సపోజ్ ఒకవేళ మనల్ని కనుక చిన్న వాల్యూ అడిగాడు అనుకోండి, 25 అనేది ఉన్న వాటిలో చిన్నది కాబట్టి దీని ఎదురు ఉన్న ఈ వాల్యూ అనేది స్మాలర్ వాల్యూ అనేసి చెప్పేసేవాళ్ళం. కానీ మనల్ని అడిగింది మ్యాక్సిమం వాల్యూ దేనికి ఉంటుందో అనేసి కదా, కాబట్టి మ్యాక్సిమం వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంటే ³ అనేది మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 72. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ది వాల్యూ ఆఫ్ అనేసి మనకి ఇది ఇచ్చాడు కదా, సో దాని వాల్యూ ఏంటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. చూడండి మనం దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం, బై యూజింగ్ బాడ్మాస్ రూల్. అవునా కదా, సో బాడ్మాస్ రూలే, కానీ మనం సింపుల్గా చూద్దాం. బ్రాకెట్స్ సాల్వ్ చేద్దాం. బ్రాకెట్స్ సాల్వ్ చేస్తే మనకి ఇదొక బ్రాకెట్ ఉంది, ఇదొక బ్రాకెట్ ఉంది, మళ్ళీ రెండిట్లో ఇన్నర్ బ్రాకెట్ సాల్వ్ చేయాలంటే సింపుల్గా ఈ వాల్యూ సాల్వ్ చేయాలన్నమాట. సో ఈ వాల్యూ ఎంత, 17 - 2 అంటే ఇది 15 అవుతుంది. ఓకేనా, 15. ఇప్పుడు ఏం చేయాలి, ఈ బ్రాకెట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ బ్రాకెట్ సాల్వ్ చేయాలి. ఈ బ్రాకెట్ సాల్వ్ చేస్తే 45 డివైడెడ్ బై ఈ వాల్యూ 15 కదా, సో 45 డివైడెడ్ బై 15 అంటే 15 1 టైం పోతుంది, 15 3 టైమ్స్ పోతుంది. అలా ఈ పెద్ద బ్రాకెట్ అంతా వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 3కి ఈక్వల్ అవుతుంది. అర్థమైందా, ఇక్కడ చిన్న బ్రాకెట్ సాల్వ్ చేస్తే 15 వచ్చింది. అగైన్ తర్వాత పెద్ద బ్రాకెట్ సాల్వ్ చేస్తాం కదా, సాల్వ్ చేస్తే 45/15 అవుతుంది. 15 1 టైం పోతుంది, 15 3 టైమ్స్ పోతుంది. అలా ఈ పెద్ద బ్రాకెట్ అంతా 3కి ఈక్వల్ అవుతుంది అనమాట. మరి దీన్ని బట్టి ఇక్కడ ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి, 24 + 13 - 5 × 1/2 × 10 మైనస్ వాల్యూ ఎంత 3. అవునా కదా, సో ఇక్కడ చూస్తే డైరెక్ట్ క్యాన్సిల్ చేసేయచ్చు. చూడండి, ఇంకా 2 1 టైం పోతుంది, 2 5 టైమ్స్ పోతుందా, సో 24 + 13 ఇక్కడ మొత్తాన్ని వీటిని మల్టిప్లై చేయాలి కదా, సో 5 × 1 5, 5 × 5 25 -25 అవుతుంది, -3 అవుతుంది అనమాట. ఎందుకంటే ముందు మల్టిప్లికేషన్ కదా చేయాల్సింది, ఎడిషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది, మల్టిప్లికేషన్లో ఉన్నాయి కాబట్టి ముందు మల్టిప్లికేషన్ చేస్తే 25 అవుతుంది, -3 ఉంది పక్కనే. సో చూడండి 13 - 3 అంటే ఇక్కడికి ఎంత అవుతుంది 10 అవుతుందా, అలాగే 24 - 25 అంటే -1 అవుతుందా, సో ఫైనల్గా 9 అవుతుంది అనమాట ఆన్సర్ అనేది. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 76. ఇక్కడ ఏమంటాడంటే ది వాల్యూ ఆఫ్ కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఇంటూ 1 - కాస్ థీటా అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే కొసికెంట్ థీటా అంటే 1/sin థీటా రాసుకోవచ్చా, సో కొసికెంట్ అంటే 1/sin థీటా ప్లస్ కాట్ థీటా అంటే కాస్ థీటా బై సైన్ థీటా రాసుకోవచ్చా, కాస్ థీటా బై సైన్ థీటా రాసుకోవచ్చు. మొత్తానికి బ్రాకెట్ ఉంది, ఇంటూ 1 - కాస్ థీటా ఉంది. అవునా, సో దట్ ఈజ్ ఈక్వల్ టు పైన ఇక్కడ కింద ఎల్సిఎం సైన్ థీటా అయితే పైన ఏమవుతుంది 1 + కాస్ థీటా అవుతుంది, 1 + కాస్ థీటా ఇంటూ ఇంకొక 1 - కాస్ థీటా ఉంది. అవునా, ఇంకో 1 - కాస్ థీటా ఉంది బై సైన్ థీటా కదా, సో సైన్ థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే a + b × a - b అంటే 1² - కాస్ స్క్వేర్ థీటా అంటే 1 - కాస్ స్క్వేర్ థీటా బై సైన్ థీటా ఉంది. అవునా, అగైన్ మనం 1 - కాస్ స్క్వేర్ థీటా అంటే మనకేం తెలుసు సైన్ స్క్వేర్ థీటా అని తెలుసు. ఎందుకంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అనేది దేనికి ఈక్వల్ అవుతుంది 1కి ఈక్వల్ అవుతుంది కదా, ఆ కాస్ స్క్వేర్ థీటా ఇటు తీసుకొస్తే కాస్ స్క్వేర్ థీటా అవుతుంది, అప్పుడు అక్కడ సైన్ స్క్వేర్ థీటా ఉంటుంది. అలా 1 - కాస్ స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా, సైన్ 1 టైం పోతుంది, సైన్ 1 టైం పోతుంది ఇక్కడ. సో అలా ఫైనల్గా సైన్ థీటా మిగులుతుంది అనమాట. ఓకేనా, సో సైన్ థీటా విల్ బి అవర్ ఆన్సర్. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.